మిలియన్లను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. జూబ్లీహిల్స్ పోలీసులు జ్యువెలరీ వ్యాపారవేత్త కాంతి దత్ను అరెస్ట్ చేసిన వార్త ఆందోళన కలిగించింది. అతను సెలబ్రిటీలకు, వ్యాపారవేత్తలకు టార్గెట్ చేస్తూ వాటాల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. సస్టైన్డ్ కార్డు పేరుతో ప్రారంభించిన వ్యాపార సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టించి భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాధిత జాబితాలో ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, నటుడు సామరట్ రెడ్డి సోదరి తనకు మోసపోయిందని ఫిర్యాదు చేయడం కోసం కేసు తీవ్రతను పెంచింది. ఇంకా స్టార్ హీరోయిన్ సమంత, కీర్తి సురేష్ మరియు పరిణితి చోప్రా వంటి వ్యక్తుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ మోసాల మొత్తం విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తుంది. పోలీసులు ఇప్పటివరకు కేసు విచారణలో ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలను ప్రజలకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలనే సందేశాన్ని ఇస్తాయి.